చాలామంది రైతులు మొక్కజొన్న కోత తర్వాత కొయ్యలు తగలబెడుతున్నారు. కానీ అదే పెద్ద తప్పు. మీరు కాల్చేస్తున్నది చెత్త కాదు, భూమికి అవసరమైన ఎరువు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ కొయ్యలతో భూమి బలం ఎలా పెరుగుతుందో తెలుస్తుంది. రైతులకు ఒక సమస్య ఉంటుంది. కొయ్యలు ఎక్కువగా ఉండటం వల్ల దున్నటానికి ఇబ్బంది. అందుకే సింపుల్గా నిప్పు పెడతారు. కానీ ఇలా కాల్చేస్తే భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి, ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుంది, భూమి గట్టిపడుతుంది, వచ్చే పంటలో ఎరువుల ఖర్చు పెరుగుతుంది. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. మొక్కజొన్నల కొయ్యల వల్ల ఉపయోగం ఉందా అంటే ఉందండి. మొక్కజొన్న కొయ్యల్లో ముఖ్యంగా పొటాష్, ఆర్గానిక్ మ్యాటర్ బాగా ఉంటుంది. ఇవి భూమిలో కలిస్తే నేల మెత్తబడుతుంది, నీరు ఎక్కువగా రోజులు నిలుస్తుంది, వేర్లు బాగా పెరుగుతాయి, ఎరువుల అవసరం తగ్గుతుంది. అంటే మీరు కాల్ చేస్తున్నది తర్వాత కొనాల్సిన ఎరువే. తెలివైన రైతు వీటిని ఎలా ఉపయోగిస్తాడంటే, ఇప్పుడు ఒక ప్రశ్న: కొయ్యలు ఏం చేయాలి? రొటవేటర్తో చిన్న ముక్కలు చేసి భూమిలో కలపండి, లేదా డీకంపోజ్ స్ప్రే చేసి త్వరగా కుళ్ళేలా చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు దీన్ని పశువులకి మేతగా కానీ లేదా భూమిపైన పరిచి మల్చింగ్ లాగా ఉపయోగించండి. ఇలా చేస్తే భూమి ఆరోగ్యం సంవత్సరానికి సంవత్సరం మెరుగవుతుంది. ఒక్కసారి కొయ్యలు కాల్చితే పని అయిపోతుంది అనిపిస్తుంది, కానీ దీని ప్రభావం భూమిపై సంవత్సరాల పాటు ఉంటుంది. మంచి దిగుబడి కావాలంటే భూమిని కాపాడాలి. భూమిని కాపాడాలంటే ఇలాంటి అవశేషాలను కాల్చకుండా ఉపయోగించాలి. మీరు కూడా మొక్కజొన్న కొయ్యలు కాల్చకుండా ఏ పద్ధతి ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో రైతులకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.